హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సీజన్ లో ఈ ఎండ్ లో మీరు వేడివేడిగా ఎగ్జామ్లు రాసి వస్తే మిమ్మల్ని కూల్ చేయడానికి మేము చల్లని వీడియోలు పెడతాం. సో మా వీడియోలన్నీ మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మీరు చదువుకున్న క్వశ్చన్లన్నీ ఎగ్జామ్ లో వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే చాయిస్ కూడా వదలకుండా రాసేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఫుల్ మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఫన్ మోజీని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్. ఈ శాపం గనక మీకు తగలకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. గోవిందు 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 అబ్బా ఏంటి లిల్లీ, ఏంటి ఇంకా పడుకొని ఉన్నావు? ఈ రోజు అసలు ఏం రోజు నీకు తెలుసా? ఈ రోజు ఏం రోజు నాకెలా తెలుస్తుంది? వెళ్ళి క్యాలెండర్ చూసుకో, నన్ను పడుకొని. అబ్బా ఈ రోజు ఉగాది గోవిందు, లేగు. అయితే నీకేంటి లిల్లీ, నువ్వు క్రిస్టియన్ కదా. అందుకే కదా నిన్ను లేపుతున్నా. లేకపోతే ఏంటి గోవిందు, పండక్కి మతంతో పని ఏముంది? మనుషులుంటే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలు కదా. క్రిస్మస్ అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం, రంజాన్ అయితే కీర్ తింటూ సెలబ్రేట్ చేసుకుంటాం, ఉగాది అయితే ఉగాది పచ్చడి తింటూ సెలబ్రేట్ చేసుకుంటాం. డైలాగ్ బాగుంది, వాట్సాప్ స్టేటస్ పెట్టి లేచాక లైక్ కొడతాం. మరి గరిట ఎవరు పడతారు? గరిటె పట్టడం ఏంటి? ఉగాది పచ్చడి చేయడానికి గోవిందు, లేగు. ఏంటమ్మా ఉగాది పచ్చడి? నేను నాకు ఆవకాయ పచ్చడి పెట్టడమే రాదు, అలాంటిది ఉగాది పచ్చడి అంట. కొట్ట నీ మొహం అయిపోద్ది ఉగాది పచ్చడి. చీ, నిన్ను అడిగి వేస్ట్ గోవిందు. నేను వెళ్ళి లక్ష్మాంటితో చేయించుకుంటా. నైస్ డెసిషన్. వచ్చేటప్పుడు నాకు కూడా జగ్గుడు అట్టుకొచ్చా. జగ్గు సరిపోద్దా, బకెట్ కావాలా? నువ్వు డ్రమ్ముతో తెచ్చినా పర్లేదు లిల్లీ, తాగేస్తా. ఎక్స్ట్రాల్ చేసావనుకో నేను ముక్కలుగా కొట్టి ఆ డ్రమ్ లో వేసేస్తా. పండగ రోజు నువ్వు అలాంటి హార్ష్ డెసిషన్ తీసుకో. జీవితంలో పైకి రావాల్సిన పైకి పోయానని న్యూస్ పేపర్ లో వస్తా. ఆ మాత్రం భయం ఉండాలి. నీకు బుద్ధి ఉండాలి. పొద్దున్నే మొగుడిని ఇద్దరిని డిస్టర్బ్ చేస్తున్నావు, పని పాట లేదా? లేదన్నా పని చూసుకో. ఏంటి మిడిగుడ్లు వేసుకుని ఇలా కోపంగా చూస్తే భయపడిపోలా అంటున్నాను. చీ, నీతో మాట్లాడి వేస్ట్. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడే మార్నింగ్ రాశిఫలం చూసుకొని ఉండాల్సింది. చూసుకోకుండా తప్పు చేసా. చూసిన పెద్ద బీకేదేం లేదు. అవును, రాశి ఫలం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు ఒకది కదా, ఈ ఇయర్ మన రాశి ఎలా ఉందో చూసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం. అబ్బా ఇవన్నీ మనకెందుకు, మన కర్కాటకం కదా. స్కిప్ 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 స్కిప్. టైంలో ఎవడరా ఫోను? ఇది కూడా అన్నో నెంబర్. హలో హలో, నమస్కారం సార్. ఎవడరా పాప, ఎవడరా నువ్వు? పొద్దుపోతే నేను నమస్కారం ఏంట్రా? గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి బ్యాంక్ లోనా, రైట్ కార్డా, ఇన్సూరెన్సా లేదా లోన్ యాప్సా? ఇవన్నీ కాదు సార్, హారోస్కోప్. హారోస్కోప్? నాకు స్టెథోస్కోప్ తెలుసు, టెలిస్కోప్ తెలుసు, ఆఖరికి సినిమా స్కోప్ కూడా తెలుసు. ఈ హారోస్కోప్ ఏంటి? రాశి ఫలాలు సార్. రాశి ఫలాలా? అవి టీవీలో వస్తాయి లేదా యూట్యూబ్ లో. అంటే మీరేంటి ఫోన్ లో చెప్పేస్తున్నారు ఈ మధ్యన? అవును సార్, ఇది పర్సనలైజ్డ్ హారోస్కోప్. అంటే పర్సనల్ గా ఫోన్ లో చెప్తారా? లేదు సార్, మీ రాశి ఫలం ఏంటో తెలుసుకొని దాంట్లో ఉన్న గుడ్స్ బ్యాడ్స్, ప్రోస్ కాన్స్, ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్పేస్తాం. ఈజీ. అవును సార్, ఇంతకీ మీదే రాశి? రాశి ఏంటో చెప్తే చాట్ జీపీటీ కూడా చెప్తుంది. దాంట్లో మళ్ళీ నువ్వు చెప్పేదేంటి? అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్, రాశి ఏంటో నేను చెప్పేస్తాను. ఇది బాగుంది, చెప్తాను రాసుక. ఫిబ్రవరి 29, 1985. వావ్, వాట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ సార్. 4 లక్షల మందిలో ఒకరికి ఉంటుంది. అవును, 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. తెలుసు సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే మీకు క్యాన్సర్ సార్. నాకు క్యాన్సర్ ఏంట్రా? ఈ మధ్య దగ్గు వస్తుంది, దానికేనా? సారీ సార్, మీకు కాదు, మీది క్యాన్సర్. చెప్పాడ్రా. కర్కాటకం సార్. నాదే కర్కాటకం. బానే చెప్పా బ్రదర్. ఇదేంటి సార్, ఇప్పుడు మీ జాతకం అంతా చెప్తాను. ఈజీ, కంటిన్యూ. ఈ సంవత్సరం మీ ఆదాయం 2. రెండనంత చీప్ గా తీసి పడేకండి సార్. దాని అర్థం రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుందని. ఈ డబల్స్ అన్నమాట. యా అలానే వ్యయం చూస్తే 11 ఉంది సార్. మరి 11 ఏంటి భయ్యా? 11 అని ఓ కంగారు పడిపోకండి. మీరు 11 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే 11 రూపాయలు సంపాదిస్తున్నారనే కదా. అవును కదా. సో మీరు 11 రూపాయలు సంపాదిస్తారు, కానీ దాన్ని ఖర్చు పెట్టకుండా ఉంటే చాలు. వావ్, సో మోటివేటింగ్. ఇక రాజ్యపూజ్యం చూస్తే 4. వెరీ లెస్. 4 అని తీసి పడేయకండి.
4 అంటే మొత్తం 4 దిక్కులు మీరే ఏళ్తారని అర్థం. దాంట్లో అంత అర్థం ఉందా? ఇక అవమానానికి వస్తే 7. అదేటి రాజపూజ్యం కంటే 3 ఎక్కువ ఉంది. అబ్బా, పైకి ఎదిగేవాడికి అవమానాలు కామనే కదా సార్. ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తే మీరు అంత పై స్థాయికి వెళ్తారని అర్థం. వావ్. ఇంకా ఇంకా చెప్తాను సార్. మీరు ఎప్పుడు సక్సెస్ సాధిస్తారు, ఎప్పుడు కోటీశ్వరులు అవుతారు అన్నీ చెప్తాను. మరి చెప్తానని చెప్పడం ఎందుకు? చెప్పు. అంటే ఇది ప్రీమియం ప్యాక్ సార్. ఇవి తెలుసుకోవాలనుకుంటే డబ్బులు పే చేయాలి సార్. ప్రీమియం ప్యాక్ ఎంత? జస్ట్ 500 సార్. జస్ట్ 500. 500తో నేను 5 పూటలు భోజనం చేస్తాను తెలుసా? అబ్బా, కోటీశ్వరులు అవ్వబోతున్న వాళ్ళు 500 గురించి ఆలోచిస్తారండి సార్. అది కూడా నిజమే. సర్లే, 500 ఇస్తానో చెప్పు. మీ ఫోన్ కి ఒక స్కానర్ పెట్టాను సార్, దానికి కొట్టేయండి. డబ్బులు ఇస్తా గానీ చెప్పేటి. అలా చేయకూడదు సార్. ఇట్స్ అగైనెస్ట్ కంపెనీ పాలసీ. ప్లీజ్ పే ఫస్ట్. చాలా ఫాస్ట్ గా ఉన్నా. 500 డన్ అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇదేంటి ఫోన్ ఎట్టేహాడు? మీరు డయల్ చేస్తున్న నంబర్ అందుబాటులో లేదు. అందుబాటులో లేదా? ఇప్పుడు దాకా ఉన్నాడు కదా, మళ్ళీ చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ అందుబాటులో లేదు. అమ్మడి అమ్మ, ఇదేం స్కామ్? ఉగాది రోజే డబ్బులు బాకెట్టారే. అయ్యో, వ్యయం 11 ఉన్నప్పుడే ఆలోచించాల్సింది. అవును, వీడు మనల్ని మోసం చేసి డబ్బులు నొక్కేసాడంటే మనం కూడా వేరే వాళ్ళు మోసం చేసి డబ్బులు నొక్కేచ్చు కదా. మనం ముక్కు తత్తిగడలకి చేసి నొక్కేద్దాం, వాళ్ళు మనకంటే తెంగరాళ్ళు. ఇదిగో భయ్యా, ఒక సిమ్ ఇవ్వా. ప్రూఫ్లెస్ మనం చేసే అదో పనికి ప్రూఫ్ ఎందుకులే, ప్రూఫ్లెస్. 100 రూపాయలు. ఇదిగో. ఇప్పుడు చూడు ఈ అద్దవాళ్ళని ఎలా ఆడుకుంటారు. ఫస్ట్ బకర్ ఎవరమ్మా? అందరిలో ఎదవన్నారు. ఎదవంటే మనుగడే కదా, ఫస్ట్ ఆడిగే చేద్దాం. హలో హలో. అబ్బా, ఏది మీద గుర్రవెక్కినట్టు అరిశారు. ఎవరు భయ్యా మీరు? వీఆర్ టాకింగ్ ఫ్రమ్ జజ్జనగడి జాతకం. చెప్పినక్కడ జాతకమా? ఇదేంటి, నేను ఎప్పుడేం లేదు. నేను కూడా. అదే నీ వాయిస్ ఎప్పుడు వినలేదు. స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. మీది ఏ రాశి? మైనా సింహరాశి. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. పవన్ కళ్యాణ్ ఫ్యానా? యా, అర్థం అవుతుంది. ఈసారి సింహరాశికి ఆదాయం 5. ఈసారే కాదు, ఎప్పుడు కూడా అయితే. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఇచ్చే పాకెట్ మనీ 5 రూపాయలే. ఇది 5 పాయింట్స్. 10కా 100కా? 5కే. 5కు 5 పాయింట్స్. వావ్, ఫుల్ మార్క్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు ఏ సబ్జెక్ట్ లో కూడా రాలేదు తెలుసా. అంత తొందర పడకు, వ్యాయం కూడా 5. వావ్, దాంట్లో కూడా ఫుల్ మార్క్స్. రాజ్యపూజ్యం 7. ఇదేంటిది, 5 మార్కులకే అన్నావు, 7 వచ్చేటి? నో గుడ్ బై కదా, ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ బిహేవియర్. మీరు మరేనండి. అవమానం 3. ఇట్స్ ఓకే. ఓ షట్ మ్యాన్. సర్లే, దిష్టి వదిలేద్దాం. బట్టి చూస్తే ఈ ఇయర్ మీకు సూపర్ గా ఉంది. ఓ రియల్లీ? మీరెప్పుడు సక్సెస్ అవుతారు, మీరెప్పుడు కోటీశ్వరుడు అవుతారు మొత్తం చెప్తాను. అయితే చెప్పండి. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇది ప్రీమియం ప్యాక్. ఓ షట్, ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ టెలిగ్రామ్ లో ఉండదా? సార్, దిస్ ఈస్ పర్సనలైజ్డ్ సర్వీస్. ఓహో, ఎందుకే అంతేటి? 500 అంటే తోపడా ఓ 2. జస్ట్ 200 రూపీస్ సార్. ఏంటి, 200 రూపాయలా? దేనికంతా? ఈ ఇయర్ మీరు 200 crores సంపాదిస్తారు. 200 రూపీస్ గురించి ఆలోచిస్తారేంటి సార్? 200 crores? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మనకు తెలియదు. ఏంటి సార్, ఫాస్ట్ గా చెప్పండి. హరీ అప్, ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. ఇదిగో భయ్యా, మీరు అలాగే లైన్ లో ఉండండి. మా ఫ్రెండ్ ఒకరిని కలుపుతాను, ఆడిది నాది కలిపి చెప్పారు అనుకోండి, టోటల్ కలిపి 400 ఇచ్చేస్తాం. ముక్కు గడిగా అయ్యి ఉంటది. ఓకే సార్, ఫాస్ట్ గా కలపండి. 1 నిమిట్. మామ, నేను చెప్పే జాతకం విను. ఇప్పుడు మనతో పాటు ఓ వ్యక్తి లైన్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు నీ జాతకం చెప్తాడు, విను. హలో. అమ్మడి అమ్మ కనిపెట్టాడు. రే మామ, అయినా మన గోరగాడు కాదురా, మన జాతకాలు చెప్పడానికి ఫోన్ చేసిన ఫేమస్ ఆస్ట్రాలజర్.
ఆ, నేను ఇప్పుడు చెప్పాను. సారీ సార్, మా ఫ్రెండ్ గారి వాయిస్ కూడా మీ వాయిస్ లాగే ఇలా దరిద్రంగా ఉంటది. సారీ సార్, దొరగాడు అనుకున్నాను. చెప్పండి చెప్పండి. ఇట్స్ ఓకే. మీది ఏ రాశి మిస్టర్? నాదా ధనుస్సు అండి. వావ్, ఈ ఇయర్ మీకు చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ బాలేదా? అది నాకు తెలియదు, కానీ ఈ ఇయర్ మాత్రం ఆదాయం 14. వాట్ డియమ్మ, అయినా మార్క్స్ 5కే కదండి, 14 ఎలాగొస్తాయి వీడికి? ఈ రాశి వాళ్ళకి 15 మార్క్స్. ఓహో, రాసి బట్టి కూడా మార్కులు మారిపోతాయా? కేటగిరీ బట్టి కట్ ఆఫ్ మార్కులు మారిపోవట్లేదేటి. యా యా, యు ప్లీజ్ కంటిన్యూ సార్. వ్యయం 11 ఉంది. అమ్మా, అంత ఎక్కువ ఉందేంటి? ఎలా ఎక్కువ ఎక్కడ ఉంది? 4 మార్కులు తగ్గాయి. నాకైతే 5/5 తెలుసా? మరేం పర్లేదు, దిగులు చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే 14 లోంచి 11 తీసేస్తే 3 ప్రాఫిట్, ఇంకా రాజభుజంగా 7, అవమానంగా 3. అలాగే ఈ ఇయర్ మీకు చాలా బాగుంది. అన్ని రంగాల వరకు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నీకు ఇంకా అద్భుతంగా ఉంది. ఈ సొల్లంతా ఇందాక నాకు కూడా చెప్పారు కదా సార్, మెయిన్ మ్యాటర్ చెప్పండి. అదే చూడు బాబు, నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావో, నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడు కోటీశ్వరుడు అవుతావో అది కూడా చెప్తాను. దానికి పర్మిషన్ ఎందుకు సార్, చెప్పండి. అది పర్మిషన్ కాదమ్మా, ప్రీమియం సబ్స్క్రిప్షన్. జస్ట్ 400 రూపీసే మామా. నేను ఆల్రెడీ 400 కట్టి నా జాతకం చెప్పించుకున్నా. అమ్మ నా కొడక, ఏం ప్లాన్ వేసావురా? ఏంటి మామ నువ్వు మాట్లాడేది? నాకు చెప్పకుండా నువ్వు ఎలా చూపించుకుంటావు? అందుకే కదా మామ నేను నీకు ఇప్పుడు ఫోన్ కొట్టింది. అర్జెంట్ గా ఆయనకో 400 కొట్టి నువ్వు కూడా జాతకం చెప్పించుకో. అంటే మామ ఇప్పుడు 400 అంటే ఎక్కడి నుంచి తండ్రా? రిచ్ పీపుల్ నువ్వే అలా అంటే ఎలా మామా? మమ్మీ డాడీ ఊర్లో లేరు మామ, అందుకే టైట్. ఓ ఇట్స్ ఓకే మామా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి మామ అది? ఏం లేదు, నువ్వు అర్జెంట్ గా ఫోన్ తద్దిగాడి కలుపు. తత్తిగడికి వేసారా టెండర్? హలో రే తతి, నేనురా మనుని. తను తెప్పరా. ఇప్పుడు మనతో ఫోన్ లో ఓ ఫేమస్ ఆస్ట్రాలజర్ ఉన్నారు. అవునా, ఎవరు? తర్తం తాత్రా? కాదు, రామజోగేశ్ శాస్త్రి. మరి లేకపోతే ఎవరైతే నీకు ఎందుకురా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆయన మనందరికి జాతకం చెప్తాడు. సార్ మా ఓడికి ఒకసారి హాయ్ చెప్పండి సార్. హాయ్ తత్తి. తాత తాయ్ తార్ తీరేనా తాకు తేతకొని తెప్పేది? యా తోన్లే తంతిదే తొగది తదా తెప్పండి. ఆయన ఫ్రీగా చెప్పడరా, మనిషికి 800 రూపీస్ అంట. 800 తుపితా. నేను ముక్కుగాడు ఆల్రెడీ కట్టేసాం. నువ్వు కూడా కట్టేసావు అనుకో, మొత్తం అందరికి కలిపి ఒకేసారి చెప్పేస్తారంట. 800 తుబితూ తెల్ల తత్తి తెరతా. తిప్పుడు తప్పులంతే ఆ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? అలా అంటావేంట్రా? ఫ్యూచర్ లో రాధకి డైవర్స్ అవుద్దో లేదో, నీతో మళ్ళీ పెళ్లి అవుద్దో లేదో అది కూడా చెప్తారంట. అవునా, తేడ్తార్ తెదమా? అవును బాబు, అన్నీ చెప్తాం. అయితే 800 తేమ్తరమా, 1000 రూపాయలతైనా తెవ్వద్దు. తా దగ్గర ఆన్లైన్ తేదు తేతెవ్వత్తా. క్యాషా? ఆయన ఫోన్ లో ఉంటే క్యాష్ ఎలా ఇస్తారా? అదే కదా, ఎలా ఎత్తా? తేనే తా దగ్గర తేతుంది. అది కూడా తా తెమ్మ తేలంటారు తెమ్మని తిట్టింది. సర్లేరా, నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళ క్యాష్ ఇచ్చి ఆన్లైన్ కొట్టమని చెప్పు. తా ఇక్కడ తెవరున్నారే, తెవరు తేరు. తర్లే తొక్తారు తుందంది. ఏం చేస్తలేడు? అమ్మ నా కొడకల్లారా, నేను మీకు బొక్కెడదాం అనుకుంటే తిప్పి మళ్ళీ నాకే ఎడదాం అనుకుంటారా? ఉన్నాడ్రా, మీ పని చెప్తాను. హలో సార్, ఇంతసేపు సార్? ఉండండి సార్ ఒకసారి. రే తత్తి ఏంట్రా? తీ తోరగడి తోనెత్తట్లేతే తన్నేం తెయమంతావు? ఒకసారి మళ్ళీ ట్రై చేయరా. తరే. హలో సార్, ఏంటి సార్ లేటు? మీకు ఫోన్ చేస్తే మీ ఫ్రెండ్ అని కలిపారు. ఈ ఫ్రెండ్ ఏమో ఇంకో ఫ్రెండ్ అని కలిపాడు. ఆ ఇంకో ఫ్రెండ్ ఏమో ఇంకో ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నాడు. మీకు అసలు జాతకం కావాలా వద్దా? కావాలి భయ్యా, కావాలి. ఒక్క 2 నిమిషాలు. మా ఫ్రెండ్ గారు ఫోన్ ఎత్తే మొత్తం 4 డబ్బులు ఒకేసారి కట్టేసి అందరం ఒకేసారి కలిసి చెప్పించుకుంటాం. ఈ బొక్కగాళ్ళు నన్ను వదిలేలా లేరు. ఏంటి సార్ అంటున్నారు? ఏమీ లేదు భయ్యా, మీరు కాల్ చేసుకోండి. హలో తోరా, చెప్పరా, చెప్పు. తేతకొని తెప్పించుకుంటావా? ఎక్త 1600. ఎవరు కొట్టాలి? తాకు తొత్తిరా. లేదు నాకు కొట్టరా. నీకు అసలు ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే నేను. రే గోరా, అలా ఎవరికి కొట్టకం, నాకు కొట్టు. సర్లే,
అందరికి కలిపి ఒకసారి కొట్టేస్తానా? మా ఇంటికి వచ్చేయండి. గోరా గోరా హే గోరా వేర్ ఆర్ యు మ్యాన్? ఎక్కడున్నాడు రా తీడు? హే గోరా ఎక్కడున్నావా? ఏంట్రా డోర్ దగ్గరికి చేతను ఏసీ ఆన్ చేస్తావా? అదే తనుకుంటా. టిక్తిల్లో తెత్రా తల్లగా తుంటది. ఆహా, ఆన్ చేస్తారా? మొత్తం అన్ని ఆన్ చేస్తా. మీకు ఎవడ జాతకం చెప్తాడో అన్నావు కదా, ఆడికి కాల్ చేయి. యా బాగా గుర్తు చేసావు. డబ్బులు రెడీయా? ఫుల్ గా. ఓకే డా. హలో సార్, ఇడ్లీ సార్ ఫోన్ చేశారు, డబ్బులు రెడీయా? రేయ్ అది నువ్వా? తే ద్రోహి. నోరు మూయండి. నేను మీకు సోప్ వేద్దాం అనుకుంటే మీరు నాకు ఆవదం రాయండిరా. నీకు 200 చెప్తే ముక్కుగాడికి ఫోన్ చేసి 400 అంటావా? గోరా అంటే అది మావా నన్నే మోసం చేస్తావా? అది మోసం ఏంట్రా? ఇద్దరు కలిపి తత్తిగాడికి 800 చెప్పారుగా. తా తంతే 800 తాదా? కాదురా 1600. జంగం పేరు చెప్పి మీకు బొక్కెడదాం అనుకుంటే తిప్పి తిప్పి నా పర్సుకే బొక్కెడదాం అనుకుంటారా? ఇప్పుడు రండిరా, ఎంత కావాలో అంత ఇస్తాను. అబ్బా అమ్మా